వందనాలండి. ఈరోజు ఏప్రిల్ 21 యాజకుడైన ఏలీ గురించి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. మొదటి సమూయేలు 1:9లో యాజకుడైన ఏలీ మందిర స్తంభం దగ్గరున్న ఆసనం మీద కూర్చుని ఉండగా అని అతని గురించి రాయబడింది. లెంట్ పీరియడ్ అయిపోయింది కాబట్టి శిలువ ధ్యానాలు ఆపేసి వ్యక్తుల గుణ లక్షణాలు, వాటి నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాల యొద్దకు తిరిగి వెళ్దాం. దాంతోనే కదా మనం ఈ సంవత్సరం మొదలుపెట్టింది. ఈరోజు యాజకుడైన ఏలీ గురించి ధ్యానించుకుందాం. షిలోహు మందిరంలో ఉండేవాడు. ఇజ్రాయెల్ జనాంగము 200 సంవత్సరాల న్యాయాధిపతుల ఏలుబడిలో ఉన్నారు. ఆ న్యాయాధిపతులలో ఏలీ, సమూయేలు చివరివారు. ఏలీ చివరి దశలో సమూయేలు జన్మించాడు. ప్రత్యక్ష గుడారంలో ఏలీ యొద్ద యాజకునిగా సమూయేలు తర్బీదు పొందాడు. ఆధ్యాత్మిక నాయకునిగా ఏలీ దేవునితో సన్నిహిత సంబంధం కలిగి ఉండేవాడు. ఏలీ అనే మాటకు అర్థం హెచ్చింపబడినవాడు. అతని జీవితంలో చాలా విషయాలలో ఓడిపోయాడు అని చెప్పుకుంటారు, కానీ అతనిలోని గొప్పతనము చాలామంది గుర్తించడం లేదు. నైతికంగా దిగజారిపోయి విగ్రహారాధనకు అలవాటు పడిన ఇజ్రాయెల్ జనాంగం నడుమున తన వ్యక్తిగత భక్తి, తను తాను సమర్పించుకొని షిలోహు మందిరంలో సేవ చేయుట, వీటి వల్ల న్యాయాధిపతుల చివరి దశలో అతను ఒక గొప్ప సాక్షిగా నిలబడ్డాడు. హన్నా మత్తులో ఉందని తప్పుగా అర్థం చేసుకోవడానికి కారణం కూడా అప్పటి పరిస్థితులే. అయినా వెంటనే తన తప్పు తెలుసుకొని సంఖ్యాకాండము 6:22-27లో ఉన్న యాజకుల ఆశీర్వాదంతో హన్నాను ఆశీర్వదించాడు. ఆశీర్వాదముల ద్వారా హన్నాకు చాలా నిశ్చయిత వచ్చినందున ఆనాటి నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానెను అని రాయబడింది. 4 సంవత్సరాల తర్వాత సమూయేలును దేవునికి ప్రతిష్ఠిస్తానని మొక్కిన హన్నా తన వాగ్దానం నెరవేర్చుకుంది. 3 కోడెలు, 9 పిండి, ద్రాక్షారసపు తిత్తిని తీసుకొని వచ్చుట ద్వారా హన్నా, ఎల్కానా తమ సంతోషాన్ని వ్యక్తపరిచారు. తమ ప్రార్థన ఆలకించిన దేవునికి స్తుత్యార్పణ అర్పించారు. తాను బ్రతుకు దినములన్నీ యెహోవాకు సేవ చేస్తాడు అని తల్లి చెప్పింది. ఆ తర్వాత ఏలీ యొక్క స్పందన అతని గొప్ప గుణలక్షణాలు చూపిస్తుంది. తన కుమారులు దుర్మార్గులనియు, వారి యాజకత్వానికి తన తదనంతరం పనికిరారని, వారిపైకి దేవుని నిత్య శిక్ష రాబోతుందని ఏలీకి తెలుసు. అయినా ఎలాంటి అభ్యంతరం లేకుండా, ఏ విధమైన అసూయ లేకుండా తనకు తన కుమారులకు బదులుగా దేవుడు ఏర్పరిచిన వ్యక్తిని అక్కున చేర్చుకొని తర్బీదునిచ్చాడు, బాగా ట్రైన్ చేశాడు. దేవుని పరిచర్యను సాఫీగా జరిగించాలని ఆయన యాజక ధర్మము కనపడతా ఉంది. మొదటి సమూయేలు 2:20లో ఏలీ, ఎల్కానా, హన్నాలకు ఇచ్చిన చివరి ఆశీర్వాదము గ్రంథస్థం చేయబడి ఉంది. అప్పటికే దేవుడి ఉగ్రత ఏలీ కుమారులపైకి రాబోతుంది అని అతనికి తెలుసు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను అని దేవుడు చేసిన ప్రకటన హన్నాకు తదుపరి కలిగిన 3 కుమారులు, 2 కుమార్తెల ద్వారా సత్యమని మనకు తెలిసింది. ఏలీకి ఉన్న దైవ ప్రణాళిక అర్థం చేసుకునే శక్తిని బట్టి అతన్ని అభినందించవచ్చు. అతనికి ఎవరిలో దేవుని శక్తి ఉంది, ఎవరు దేవుని ఎన్నుకున్నవారు అని గుర్తించాడు. మందసం విషయమై గుండా అవియుచ్చు త్రోవ పక్కన పీఠం మీద కూర్చుండి ఎదురు చూచుచుండెను అని రాయబడింది 4:12లో. ఈ మాటల ద్వారా యాజకునిగా అతనికి మందసం పట్ల ఉన్న శ్రద్ధ తెలుస్తూ ఉంది. మందసం పట్టబడింది అని వినగానే చనిపోయాడు. కుర్చీ మీద కూర్చొని ఉన్నాడు, వెనక్కి పడిపోయి చనిపోయాడు. దేవుని సన్నిధి వెళ్ళిపోయింది అని అతనికి తెలిసింది. ప్రార్థన చేసుకుందాం. దయమైడా, నిస్వార్థంగా యాజకత్వం చేసిన ఏలీని జ్ఞాపకం చేసినందుకు మీకు స్తోత్రం తండ్రి. మాకు మీరు ఏర్పాటు చేసిన బాధ్యతను చక్కగా నిర్వర్తించడానికి మాకందరికి కూడా సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.